హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజరాల. నేను టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లెక్క వర్క్ చేస్తున్నాను. టుడే హియర్ ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. లైక్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం కామన్ కంప్లైంట్ చేస్తారంటే 2 వాల్వ్స్ బ్లాక్ ఉన్నాయి అంటారు. లైక్ హార్ట్ అనేది ఒక 4 ఛాంబర్ కంపార్ట్మెంట్ అండి. సో ఈ ఛాంబర్కి మనం ఒక నేమ్ పెట్టుకున్నాము. లైక్ లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ అని 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈచ్ ఛాంబర్ ఓపెన్ అవ్వడానికి ఒక డోర్స్ ఉంటాయి. ఆ డోర్లని వాల్వ్ అంటారు. బట్ నార్మల్లీ రక్తం తీసుకుపోయే నరాలలో జో బ్లాకేజ్ ఉంటుందో దాన్ని వాల్వ్ అనరు, దాన్ని ఆర్టరీస్ అంటారు. నార్మల్లీ ఎంత పర్సెంటేజ్ బ్లాకేజ్ ఉంది అని తెలుసుకోవడం కోసం మనం చేసే పరీక్ష పేరు కొరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో కొరోనరీ యాంజియోగ్రామ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి సిటీ స్కాన్ ద్వారా చేయొచ్చు, ఇంకోటి ఇన్వాజివ్ అంటారు. ఇన్వాజివ్ అంటే మన చేతి దగ్గర నుంచి కానీ కాల్ దగ్గర నుంచి కానీ డాక్టర్ అంటే మేము ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ప్రొసీజర్ని కొరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో దాంట్లో ప్రిడామినెంట్లీ ఏం చూస్తాము, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపించేది ఒక వెజల్ కనిపిస్తుంది. ఆ వెజల్లో ఎంత మటుకు బ్లాకేజ్ ఉంది, ఆ ఎల్లో పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అది కొవ్వు పదార్థం అనమాట. కొలెస్ట్రాల్ వచ్చి డిపాజిట్ అయితే అలా కనిపిస్తుంది. అది లైక్ మీకు ఎక్కువ సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ ఉందా, లేకపోతే ఇది ఎక్కువ సిగ్నిఫికెంట్ బ్లాకేజ్, ఇది తక్కువ బ్లాకేజ్, మీ లూమెన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే ఆ స్పేస్ ఎంత నారో అవుతుంది అనేది దాన్ని బట్టి మీకు స్టెంట్ వేయాలా, లేకపోతే బైపాస్కి పంపించాలా, లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ మీద వదిలేయాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు బేసింగ్ ఆన్ యాంజియోగ్రామ్. సో ప్రిడామినెంట్లీ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్కి అండ్ ఇన్వాజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్కి తేడా ఏంటిది? ఇప్పుడు ఈ లూమెన్ మనకి కనబడాలి అంటే దీని లోపలికి ఒక చిన్న ట్యూబ్ పెట్టి కాంట్రాస్ట్ ఇస్తాము. కాంట్రాస్ట్ అనే ఒక పదార్థం ఇస్తే ఏమవుతుందంటే అది ఇల్యూమినేట్ అవుతుంది. ఆ ఇల్యూమినేషన్లో మనం యూస్ చేసే కాంట్రాస్ట్ పదార్థము ఇన్వాజివ్ యాంజియోగ్రామ్లో చాలా తక్కువ ఉంటుంది. 25 to 30 ml లోపు ఫినిష్ అయిపోతుంది. అదే మీరు సిటీ స్కాన్లో అయితే 100 ml దాకా యూజ్ అవుతుంది. అండ్ సిటీ స్కాన్ అనేది నాన్ ఇన్వాజివ్, అంటే మీరు మిమ్మల్ని అడ్మిట్ చేసి లేకపోతే మీకు హార్ట్లో చేతిలో చిన్న పంచర్ చేసి అలాంటి ఏమి ఉండవు. జస్ట్ సిటీ స్కాన్, నార్మల్ సిటీ స్కాన్కి ఎలా అయితే వెళ్ళొస్తారో అలానే ఉంటుంది. దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటుంది అని అంటే అమౌంట్ ఆఫ్ కాంట్రాస్ట్ ఎక్కువ వాడితే కిడ్నీ డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ రిలేటెడ్ ఎలర్జీ ఈజ్ కామన్ ఫర్ బోత్ ద ప్రొసీజర్స్. అంటే ఇన్వాజివ్ యాంజియోగ్రామ్లో కూడా కామనే అండ్ సిటీ దాంట్లో కూడా కామనే. దానికి చేసే ముందు కొంతమంది పేషెంట్స్కి టెస్ట్ డోసింగ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ పీరియడ్ ఆఫ్ స్టే. ఒకవేళ ఇన్వాజివ్ యాంజియోగ్రామ్ అంటే చేతి దగ్గర నుంచి చేసిన ప్రొసీజర్ అయితే మామూలుగా ఇమీడియట్లీ ఒకవేళ నార్మల్ ఉంటే ఇమీడియట్లీ డిశ్చార్జ్ చేసేస్తారు. అదే కాల్ దగ్గర నుంచి కూడా చేయాల్సి వస్తుంది. అది ఎందుకు చేస్తామని అంటే కొంతమందికి చేతి దగ్గర నరాలు సన్నగా ఉంటాయి. అటువంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే కాల్ దగ్గర ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది, కామన్ ఫెమరల్ ఆర్టరీని పంచర్ చేసి అక్కడి నుంచి ఒక చిన్న క్యాథెటర్ పెట్టి హుక్ చేసి మనం ఆ లూమెన్ని చెక్ చేస్తాము. సో అటువంటి పేషెంట్స్కి మాత్రం అట్లీస్ట్ 4 hours ఆఫ్ హాస్పిటల్ స్టే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కాల్ దగ్గర హోల్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఆ ఆర్టరీ బ్లడ్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అబ్జర్వేషన్ కింద ఉంచుతారు. అట్లీస్ట్ 4 to 6 hours ఉంచుతారు. చేతి దగ్గరది మాత్రం ఇమీడియట్లీ మీకు 30 minutes to 1 hourలో డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ నార్మల్ ఉంటే. ఒకవేళ అబ్నార్మల్ ఉంటే డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు వాట్ నీడ్స్ టు బి డన్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు లైక్ దే ఆప్ట్ ఫర్ అంటే అడ్వైస్ దెమ్ లో రిస్కా, మీడియం రిస్కా, హై రిస్కా అని బేసిస్ని బట్టి పేషెంట్ని సిటీకి వెళ్ళాలా లేకపోతే ఇన్వాసివ్కి వెళ్ళాలా అని పంపిస్తాము. కొంతమంది మా దగ్గర ఆప్ట్ చేసుకుంటారు, సార్ మేము ఫస్ట్ సిటీ చేసుకుంటాము తర్వాత చూద్దాము అని. సో అటువంటి పేషెంట్స్కి ఏంటంటే వీ ఫస్ట్ గైడ్ దెమ్ టు సిటీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒకవేళ దాంట్లో ఏదైనా బ్లాకేజెస్ వస్తే అగైన్ వీ డూ దెమ్ ఇన్వాజివ్ యాంజియోగ్రామ్. ఎందుకంటే మేము ప్రొసీజర్ ప్లాన్ చేసుకోవడానికి ఇన్వాజివ్ ఖచ్చితంగా చేయాలి. So that is all about like why we are doing coronary angiogram and what the coronary angiogram is all about. Today there is a lot of confusion regarding interventional cardiologists aim chestaru and what are the profile and scalability of the procedures what we do anedi. So just oka brief notes I wanted to give like ante diseases manam treat cheyochu in the interventional field anedi. Intervention ante oka disease process ni manamu surgical kaakunda ఎండోవాస్కులర్గా ఇంటర్వ్యూన్ చేయడం. ఎండోవాస్కులర్ అంటే మీనింగ్ ఏంటంటే చిన్న పోర్ట్ నుంచి, అంటే ఇక్కడ చిన్న పోర్ట్ అన్నా లేకపోతే తొడ దగ్గర చిన్న పోర్ట్ అన్నా లేకపోతే బ్రేకియల్ ఆర్టరీ అని ఇక్కడ చిన్న పోర్ట్ అన్నా లేకపోతే ఇక్కడ చిన్న పోర్ట్ అన్నా చిన్న హోల్తో ఆ డిసీజ్ని ట్రీట్ చేయడము వితౌట్ మేజర్ ఓపెనింగ్, వితౌట్ కటింగ్ యువర్ బాడీ. సో దీంట్లో యూజువల్లీ మనకు తెలిసిన ఏంటంటే గుండె దగ్గర బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్లో మీరు స్టెంట్స్ వేస్తారు. దట్ ఈజ్ డన్ బై కార్డియాలజిస్ట్.
అది కాకుండా కార్డియాలజిస్ట్ ఏం చేస్తారు అంటే కాళ్ళ దగ్గరికి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లైక్ కామన్ ఫెమరల్ ఆర్టరీ, సూపర్ఫిషియల్ ఫెమరల్ ఆర్టరీ, పాప్లేటియల్ ఆర్టరీస్ అని ఆర్టరీస్ బ్లాకేజ్ అయితే వాటికి రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తారు. అంటే వాటికి సంబంధించిన బెలూన్ యాంజియోప్లాస్టిస్ కానీ, యాంజియోజెట్ అండ్ థ్రాంబోసెక్షన్స్ కానీ, అంటే ఆ క్లాట్ని తీసే పదార్థాల్లో టర్మినాలజీస్ అనమాట ఇవన్నీ. వాటిని ఎట్లా ట్రీట్ చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న హార్ట్ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే ఎలా అయితే దానికి స్టెంట్ వేస్తామో, అట్లా కాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అది ఎలా ప్రజెంట్ అవుతుందంటే కాళ్ళల్లో పుండ్లు రావడం కానీ, లేకపోతే కొంచెం దూరం నడవగానే కాళ్ళల్లో వీక్నెస్ అంటే అలసట వస్తుంది. అంతకుముందు నేను 2-3 కిలోమీటర్స్ ఈజీగా నడిచేవాడిని, ఇప్పుడు లైక్ 100-200 స్టెప్స్ వేయగానే కాళ్ళల్లో బరువు పట్టుకున్నట్టు అనిపిస్తుంది అని వస్తారు. దిస్ ఈజ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి. అటువంటి పేషెంట్స్కి దాన్ని పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అని అంటాము. అంటే కింద కాళ్ళకి తీసుకుపోయే బ్లడ్ సప్లైలో బ్లాకేజ్ ఉంటే దాన్ని పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అని అంటారు. సో దానికి వేరే వేరే అదర్ ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్. అంటే ఇప్పుడు ఆర్టరీ అనేది ఏంటంటే గుండె దగ్గర నుంచి మనకి కాళ్ళకి కానీ చేతులకు కానీ తీసుకుపోయే నరాలని ఆర్టరీస్ అంటారు. ద బ్లడ్ వెజల్స్ విచ్ బ్రింగ్ బ్యాక్ ద బ్లడ్ టు ద హార్ట్, అంటే ఆర్గాన్స్ దగ్గర నుంచి బ్లడ్ని హార్ట్కి తీసుకొచ్చే వాటిని వెయిన్స్ అని అంటాము. ఇప్పుడు ఈ వీనస్ సిస్టంలో కనుక ఏదైనా క్లాట్స్ ఉంటే దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం మేనేజ్ చేస్తాము. ఇవి ఎలా ప్రజెంట్ అవుతాయంటే పేషెంట్ సడన్గా కాలు ఉబ్బిపోయి ఉంటుంది, ఒక కాలు ఇంకో కాలు కంటే లావుగా ఉంటుంది. సో అది సడన్గా చెప్తారు, లైక్ 2-3 డేస్లోనే ఇలా వచ్చింది సార్, అంతకుముందు బాగానే ఉంది అని చెప్తారు. దాన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అంటే అక్కడ వచ్చి క్లాట్ చేరుకుంది అని, అది ఎందుకు చేరుకుంది, దాన్ని ఎలా తీయాలి, తీసిన తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలి అనేది కూడా గైడెన్స్ ఇస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేస్ మేకర్స్ వేస్తాము అండ్ ఐసీడీస్ వేస్తాము. పేస్ మేకర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు హార్ట్ మనది కాంట్రాక్టిలిటీ అవ్వాలి అని అంటే బ్లడ్ సప్లైతో పాటు ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ కూడా అవసరము. సో సేమ్ యాజ్ లైక్ మన కార్ రన్ అవ్వాలంటే పెట్రోల్ ఎలా ఉంటుంది అండ్ అంతే ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయో, మన బాడీ రన్ అవ్వాలన్నా కానీ బ్లడ్ సప్లై కావాలి, ఎలక్ట్రికల్ వైరింగ్ కావాలి. సో ఎలక్ట్రికల్ వైరింగ్లో ఏదైనా కండక్షన్ స్లో అయిందనుకోండి, సో అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలామంది పేషెంట్స్లలో కామన్ అండ్ ఆల్సో కొన్ని డిసీజెస్లలో చాలా కామన్. సో అటువంటి పేషెంట్స్కి పేస్ మేకర్ అంటే హార్ట్ బీట్ నార్మల్లీ 70-100 టైమ్స్ కొట్టుకోవాలి కదా హార్ట్, వాళ్ళకి లైక్ 30 టైమ్స్ 20 టైమ్సే కొట్టుకుంటుంది. అండ్ వాళ్ళు లేచి తిరిగి నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు, లైక్ కళ్ళు తిరిగి కింద పడిపోవడము. ఇది ప్రిడామినెంట్ కామన్ అండ్ 60-70 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఇది చాలా కామన్. సో అటువంటి పేషెంట్స్కి పేస్ మేకర్స్ వేస్తాము. ఇక్కడ చిన్న చీరిక పెట్టి ఇక్కడ ఒక బ్యాటరీ పెట్టి చిన్న వైర్ పెడతాము. సో ఇంకొక డివైస్ ఏంటంటే ఐసీడీ అంటే ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్స్ అంటారు, ఆటోమేటెడ్ ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్స్ అంటారు. అవి ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే హార్ట్ ఉబ్బిపోయింది, ఎన్లార్జ్ అయింది అని అంటారు. అటువంటి పేషెంట్స్కి ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్ని ప్రివెంట్ చేయడం కోసం, అంటే ఇప్పుడు ఇందాక మీకు ఎలా అయితే చెప్పానో హార్ట్ లోపల కండక్షన్ సిస్టమ్ అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుందో, మీ హార్ట్ ఉబ్బినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్స్ వస్తాయి. ఆ షార్ట్ సర్క్యూట్స్ని మనం ఇమీడియట్గా ఆపేయాలి. ఇమీడియట్గా ఆపాలంటే పేషెంట్ని హాస్పిటల్ తీసుకొచ్చేంత టైం కూడా ఉండదు. సో అటువంటి పేషెంట్స్కి ఏం చేస్తామనంటే ఇక్కడ చిన్న సేమ్ పేస్ మేకర్ లాగే ఒక బ్యాటరీ పెట్టి ఒక వైర్ పెడతాము. సో ఆ షార్ట్ సర్క్యూట్ రాగానే ఇది కౌంటర్ షాక్ ఇస్తుంది, ఇవ్వగానే ఏమవుతుందంటే అది న్యూట్రలైజ్ అయిపోతుంది. దీన్ని ఆటోమేటెడ్ ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటారు. సో దిస్ ఈజ్ అనదర్ సార్ట్ ఆఫ్ ప్రొసీజర్ విచ్ వీ అడ్వైజ్ అండ్ విచ్ వీ డూ. సో అది కాకుండా సిఆర్టీ అని ఉంటుంది, అంటే బైవెంట్రికులర్ పేసింగ్ అని అంటారు దీన్ని, సిఆర్టీని. సో కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ, సిఆర్టీ అంటారు. సో ఇది కూడా వీ డూ ఇట్ ఇన్ ఏ కామన్లీ రొటీన్ ప్రాక్టీసెస్.